మరి కదిరి డిఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. పోలీసు వారు పర్యవేక్షణలో స్వామివారు బయలుదేరినప్పటి నుండి మరి స్వామివారి యథాస్థానానికి చేరుకునేంత వరకు కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తుతో మరి డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడెన్స్ సూచనల ప్రకారం ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా డిఎస్పీ గారితో కూడా మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నారు? స్టార్టింగ్ నుంచి కూడా మేము గమనిస్తూ వస్తున్నాము, అంతా కూడా భద్రతా ఏర్పాట్లు అనేవి కూడా పటిష్టంగా జరిగాయి. ఏ విధంగా స్వామివారి గమ్యస్థానానికి చేయేంతవరకు మీరు బందోబస్తు? కనుమ పండుగ సందర్భంగా శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ గోడౌన్ మార్కెట్ యార్డ్ గోడౌన్ ఎదురుగా పార్వేట జరుగుతుంది. ఈ పార్వేటకు సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 5 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, దాదాపు 200 మంది సిబ్బంది సహాయంతో ఈ బందోబస్తు అంతా కూడా భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికి కూడా సాఫీగా దేవుని దర్శనం కానీ, ఈ పార్వేట ఉత్సవం కానీ, ట్రాఫిక్ కానీ, పార్కింగ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ మనవి, ఈ ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పార్వేట నిర్విఘ్నంగా జరుపుకోవాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మరి